1,50,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కళ ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజ్ కట్టారు. లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసెక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు. అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబోం. ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్కన 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు. ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క